హరి ఓం. ఏరకు మీ కసుగాయలు దోరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మీదిని సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, చెట్టు నుంచి పడినటువంటి పచ్చికాయల్ని నేల మీద పడిన వాటిని తినకూడదు సుమా. అది పక్వానికి వచ్చిన తర్వాతనే ఆ పండుని పండుగ తినాలి. అప్పుడు ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుంది. అలాగే చుట్టాలని మాత్రం తిట్టకూడదు సుమా. ఎప్పుడు వాళ్ళ లోపాలు దోషాలను ఎంచకూడదు. ఏమంటే వాళ్ళకి మనకి సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు మనం కలుసుకుంటూ ఉండాలి, రావాలి, చెయ్యాలి. అందుకని వాళ్ళ దోషాలు ఎంచకూడదు నాడు. మూడోది ఏంటంటే పారకమే రణమందున, యుద్ధం వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలి కానీ భయపడి పిరికితనంగా వెనక్కి రాకూడదు సుమా అని. నాలుగోది ఏంటి అంటే గురువులాజ్ఞను మాత్రం మీరకూడదు. అంటే గురువులు ఎలా చెప్పారో ఆ విధంగానే మనము ఆ ప్రకారంగానే నడుచుకోవాలి కానీ వీటికి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడదు. వీటికి వ్యతిరేకంగా కానీ ఈ నాలుగిటికి ఉంటే వాటి పరిణామాలు వేరేగా ఉంటాయి. పచ్చికాయలు తింటే అనారోగ్యం పాలవుతాము, బంధువుల్ని ఆడిపోసుకుంటేనేమో మనకి తావుండదు, యుద్ధంలో వెనక తిరిగి వచ్చేస్తే అవమానం నలుగురిలో, నేను వెనక్కి వచ్చాడు, ఓడిపోయాడు అని. మనం యుద్ధం అంటే ఆఖరికి ఆటలు వాటిలోనే వెళ్తున్నాం కదా, అదే మాదిరిగా ఆ మాదిరిగానే గురువుల ఆజ్ఞని మనం కాదనన్నామంటే ఎన్నో విధాలుగా నష్టపోతాము. ఈ 4 సూచనలు బద్రిని గారు చాలా బాగా చెప్పారు, మనకు అర్థమైంది. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.